గ్రామీ అనే అవార్డ్ ఇప్పటి వరకు ఇండియా నుంచి సింగింగ్ కేటగిరీలో ఎవరు తీసుకోలేదు. అవును. సో గ్లోబల్ మ్యూజిక్ కేటగిరీలో నేను అవార్డ్ సాధించాలని నేను చాలా కష్టపడుతున్నాను. ఎప్పుడు ఇస్తారు, ఏ టైంలో వస్తుంది అది? బేసిక్గా మనం నెక్స్ట్ ఇయర్ నామినేషన్స్కి వాళ్ళు కన్సిడర్ చేస్తే, నామినేషన్స్లో పడితే విన్ అనేది వస్తుందా రాదా అనేది మనకి 2025లో తెలుస్తుంది. ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే దాంట్లో గ్రామీ అవార్డు ఇవ్వాలంటే ఒక పాటకి ఇస్తారా లేకపోతే మన వర్క్కి ఇస్తారా? ఒక ఆల్బమ్లో నేను 10 సాంగ్స్ చేస్తున్నాను. సో ఆ 10 సాంగ్స్లో ఒక సాంగ్ అయినా క్లిక్ అవ్వచ్చు. అన్ని ఇంగ్లీషేనా? అన్ని ఇంగ్లీషే విత్ తెలుగు లైక్ ఇండియన్ ఎలిమెంట్స్. సో దానికి గాను నేను ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా నేను అప్రోచ్ అవుతున్నాను. ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అది వస్తే ఫస్ట్ టైం ఇది రికార్డ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అవును. అంటే ఎవరికి ఆలోచన లేదు మనం గ్రామీ సంపాదిద్దాము అక్కడ అనేది ఆలోచన కూడా ఎవరికి లేదు. అంటే మనకు తెలీదు. నాకు నా సర్కిల్లో మాత్రం ఎవరికి ఈ ఆలోచన రాలేదు. అదే వేరే సింగర్స్తో వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా? మంగ్లీ అక్క నాకు షీఈ్ లైక్ మై ఫ్యామిలీ. చాలా క్లోజ్గా ఉంటాం. ఎప్పుడు పరిచయం మంగ్లీతో? 2019-20 ఆ టైం నుంచి బాగా తెలుసు. తను ఏమంటారు నీ వాయిస్ విని? తనకి చాలా ఇష్టం, అందరికీ చెప్తూ ఉంటారు. అంటే ఒక కొంత ఈగో కూడా లేకుండా ఉన్న తోటి సింగర్స్లో అంటే షీఈ్ ద ఓన్లీ వన్. మంగ్లీ అక్క ఈజ్ ది ఓన్లీ వన్. కొంత ఈగో కూడా ఉండదు. అంటే వేరే వాళ్ళకి చాలా బాగా పాడుతుంది అని చెప్పే అది ఉండదు. సాధారణంగా సింగర్స్ ఉండదు, నాకు పోటీ అని ఫీల్ అవుతూ ఉంటారు. పైగా మీ ఇద్దరికి దగ్గరగా ఉంది వాయిస్ కూడా. అవును, షీఈ్ సో స్వీట్. ఆ విషయంలో షీఈ్ వెరీ గుడ్. మరి ఫోక్ సాంగ్స్ పరంగా బాగా పేరు తెచ్చిన ఇంక పాటలు ఇంకేమున్నాయి? బావ పాట ఒకటి నేను పాడాను. అది ఒకసారి. అది నాకు లిరిక్స్ పెద్దగా నాకు తెలియదు. నేను చాలా కష్టపడ్డాను. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఫోక్ సాంగ్ కి కూడా నేను పాడడానికి చాలా కష్టపడ్డాను. బికాజ్ ఊరి తెలంగాణ వేరు, ఆ భాష వేరే ఉంటుంది, మనం మాట్లాడే తెలంగాణ వేరే ఉంటుంది. సో దానికి గాను మనం చాలా, నా మట్టుకైతే నేను చాలా హోంవర్క్ చేశాను. నన్ను పాపం బాగా, నేను ఎంత విసికిచ్చినా కూడా బాగా నన్ను పాడించారు ఫస్ట్ సాంగ్. దాని తర్వాత ఇట్ బికేమ్ ఈజీ. బట్ లిరిక్స్ అయితే కంపల్సరీ చూసుకొని పాడాలి, బికాజ్ వాటిలో మనం మిస్టేక్స్ చేయకూడదు. ఒకసారి రావా బావా అండ్ ఒక్క బావ సాంగ్ పాడాను నేను. ఆ బావ సాంగ్ తర్వాత పేరు గుర్తు రావట్లేదు నాకు, ఐఎమ్ సో సారీ. ఆ బావ సాంగ్ తర్వాత ఒక 70 సాంగ్స్ ఓన్లీ బావ గురించి పాడుంటాను. చాలా మంది అప్రోచ్ అయ్యారు ఆ హిట్ తర్వాత. యాడవున్నవో వెన్నెల బావ సాంగ్. యాడవున్నవో వెన్నెల బావ దేంట్లో ఉంది అది? అది యూట్యూబ్ లో ఉంటుంది. అంటే నీ సొంత ఛానల్లోనా? లేదు, ఐ డోంట్ హ్యావ్ అ ఛానల్. ఫోక్ సాంగ్స్ నేను ఎప్పుడు రిలీజ్ చేయలేదు, ఎప్పుడు యాక్ట్ చేయలేదు. అది నా జానరా కాదు, బట్ నేను పాడతాను. డివోషనల్ పరంగా చూసుకుంటే డివోషనల్ కూడా చాలా పాడున్నాను. ఇది జస్ట్ ఇదే దీనికే నేను అని ఏం లేదు. అన్ని స్టైల్స్ నేను టచ్ చేసినాను, అన్ని స్టైల్స్లో నేను పాడాను. అసలు ఏం లైఫ్ అంబిషన్ ఏంటి? అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కావాలనే? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేసినట్టున్నావు కదా? అవును, హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఒక మూవీ ఒక్క సాంగ్ చేశాను యాజ్ అ గెస్ట్ కంపోజర్. కళ్యాణ్ మలిక్ గారు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ దానికి, బాలా గారు దానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనమాట. హెబా పటేల్ అండ్ చైతన్యరావు పల్లాడి. దట్స్ మై రీసెంట్ వెరీ ఫ్రెష్ వర్క్. అది నేను అండ్ మదీన్ ఎస్కే గారు చేసిన వర్క్. సో దానికి లిరిక్స్ కిట్టు విసప్ర రాశారు. సో అవి అప్కమింగ్ వర్క్స్, ఇంకా ఎట్ టు రిలీజ్. లైఫ్ అంబిషన్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను, యుఎస్కి వెళ్ళి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 2 years అయింది నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ, కనెక్షన్స్ కోసం, నెట్వర్కింగ్ కోసం, ఒక ప్లాట్ఫామ్ కోసం. ఇలా నాలాగా ఎవరు అంత కష్టపడకుండా నేను ఒక ప్లాట్ఫామ్ అయ్యి, నాలాగా ఎవరైతే అనుకుంటున్నారో ఎస్ దిస్ ఇస్ పాసిబుల్ అని చెప్పడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి ఆస్పైరింగ్ ఆర్టిస్ట్కి. ఎస్ ఇది చేయగలుగుతాం మనం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనేది నా లైఫ్ కంప్లీట్ అంబిషన్ అని చెప్పాలి. యాజ్ మెనీ ఒరిజినల్స్ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ సాంగ్స్ యాజ్ పాసిబుల్ నేను చేస్తూ, అందరినీ అవి రిలీజ్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేయడమే. ఏ మ్యూజిషియన్కి, ఏ సింగర్కైనా కూడా లైఫ్ అంబిషన్ అంటూ ఇదే ఉంటుంది. పాటను ప్రేమించే ఎవరికైనా కూడా ఇంతే ఉంటుంది.